తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషం బట్టి మీకు వందనాలు తండ్రి. సమయంలో మా తండ్రి, ఈ లెంట్ సీజన్లో ఈ లెంట్ పార్టీ డేస్ నేటి క్రైస్తవులమైన మేము పాటించాలా, పాటించకూడదా, లాభ నష్టాలు విషయమై కొద్ది నిమిషాలు ఆలోచిస్తూ ఉండగా తండ్రి మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ సత్యాన్ని గమనించినట్లు, యావత్ ఈ కార్యక్రమానికి మా అందరికీ దీవెనకరంగా ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనము ఇది సహజంగా లెంట్ సీజన్ కనుక ఈ లెంట్ సీజన్ బట్టి ఈ లెంట్ మరి ఈ 40 దినాలు క్రైస్తవులు చేయొచ్చా, చేయకూడదా, ఒకవేళ చేస్తే లాభం ఏంటి, చేయకపోవటం వల్ల నష్టం ఏంటి, మరి దీని విషయమే దైవ గ్రంథంలో ఏమైనా వ్రాయబడి ఉన్నదా అని మనం ఆలోచించడం ప్రయత్నం చేద్దామండి. ఇంకా మరొక రకంగా మనం ఆలోచించేస్తే ఈ రోజున మనం గమనించినట్లయితే అనేక సంఘాల వారు కొందరు అనుసరిస్తున్నారు, అంటే 40 దినాలు మరి అనుసరిస్తున్నారు, పాటిస్తున్నారు. మరికొందరు అయితే ఈ 40 దినాలే ఏమీ లేవు అని పక్కన పెట్టేసినట్లుగా కొందరు ఉంటున్నారు. మొత్తం మీద దైవ గ్రంథం 2 రకాలుగా చెప్పదనే సంగతి మనందరికీ తెలుసు. ఒకవేళ అవగాహన లోపమా, లేకపోతే వారు పట్టుకున్నటువంటి కుందేలుకి 3 కాళ్ళు అన్నట్టుగా వారు అనుకున్నదే ఇతరులకు చెప్పాలనుకుంటున్నారా అనేది కూడా కొద్దిగా మనం ఆలోచించడం ఎంతైనా మంచిదండి. కనుక ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ లెంట్ సీజన్ అది ఈ 40 దినాలుగా ఎక్కడి నుండి అంటే ఆ యొక్క ఈస్టర్ నుండి వెనుక భాగానికి బస్సు బుధవారం వరకు ఉన్న ఈ 40 దినాలు, అంటే 46 దినాలు వస్తాయి. 6 దినాలుగా ఆదివారాలు తీసేస్తారు. ఏమండి, ఇక ఈ 40 దినాలే లెంట్ డేస్గా, శ్రమల దినాలుగా, తపస్సు దినాలుగా, మండల దినాలుగా, శిలువ ధ్యానాలుగా, ఇలా రకరకాల పేర్లతో వారి యొక్క సౌలభ్యం కొరకు మొత్తం మీద ఏదో విధానంలో జరిగించుకుంటున్నారు ఈ 40 దినాలుగా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ 40 దినాలు ఒక ప్రత్యేక కార్యక్రమంగా అనేకమంది జరిగించుకుంటున్నారు, అనేకమంది జరిగించట్లేదు అని ముందే చెప్పుకున్నాం. ఇంతకీ 40 దినాల గురించి బైబిల్ ఏమైనా వ్రాయబడి ఉందా అని అడిగితే లేదు అని చెప్పాలి. ఎలాగంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ ఒక్క పర్టిక్యులర్ ప్యాసేజ్, ఒక వాక్యం కానీ, ఒక ప్రవచనం కానీ, ఏది ఈ లెంట్ డేస్ గురించి పర్టిక్యులర్గా వివరణాత్మక ఏ ఒక్క మరి వాక్య భాగం అయితే మనకు కానరాదండి. కానీ మరొక రకంగా ఇంకోలాగా ఆలోచిస్తే, ఇక ఫస్ట్ నుండి మనం గమనించినట్లయితే ప్రవక్తలు కానీ, లేదా ఆ సమయాల్లో ఉన్న భక్తులు కానీ, ఆనాటి యాజకులు కానీ, నేటి విధానంలో క్రీస్తు ప్రభు బోధలో కానీ, ఆ తదుపరి వచ్చినట్టు అపోస్తుల బోధల్లో కానీ, ఇంకా తదుపరి పుట్టినటువంటి సంఘ కార్యక్రమాల్లో కానీ, ఎక్కడ ఏ సందర్భంలో కూడా ఈ లెంట్ డేస్ను గురించి వారు చెప్పినట్లు మనకి ఎక్కడ కానరాదు. ఏమండి, వారు చెప్పలేదు, అనుసరించినట్లుగా కూడా మనకు కనబడదండి. అంటే ఇక్కడ ఒక విషయం మనం గమనించుకుంటే ప్రియమైన వాళ్ళరా, ఒకళ్ళు చెప్పలేదు, అనుసరించలేదు అని లేనటువంటిది మనకి ఎలా వచ్చింది అని అంటే, మరి నేను కాల సమయంలో ఒక వీడియోలో నేను జ్ఞాపకం చేశానండి, బస్సు బుధవారం అని. దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది 325లో కాన్స్టెంట్ చక్రవర్తి ఆ హయాంలో నైసేలా ఏర్పడినటువంటి కమిటీని బట్టి
ఇది హాస్యం వారు ప్రపంచవ్యాప్తం చేశారు. వారి నుండే ప్రపంచం అంతా పాకినట్లుగా లేతే ప్రజ్వరిల్లినట్లుగాను మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ యొక్క 40 దినాలు బట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది బైబిల్ ఎక్కడ లేదని మనకు అర్థమైంది కనుక, అంటే ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఎవరు బోధించలేదంటే అది మన విజ్ఞతకి విడిచిపెట్టారు. అది చేయటం వల్ల లాభమా నష్టమా, మరి దానికి ప్రత్యామ్నాయమైనటువంటి వాక్యాలు ఏమైనా అనుకూలంగా దానికి సపోర్ట్ చేసేటువంటి వాక్యాలు ఏమైనా ఉన్నాయా అని కూడా మనం చూడటానికి ప్రయత్నించాలి. మొట్టమొదటి మనం ఏం చేయాలంటే అది లాభమా నష్టమా, చేయొచ్చా చేయకూడదా అని ఆలోచించడానికి ముందు 1-2 మాటలు వాక్యాన్ని నేను చదవటానికి అయితే ఇష్టపడుతున్నానండి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దశలోనికి రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము 21వ వచనంలో ఓ చక్కటి మాట వ్రాయబడి ఉన్నదండి. నేను చదువుతున్నాను చూడండి. దశలోని రాసిన పత్రిక మొదటి పత్రిక 5:21 అండి. అంటే 19-21 వచనాలు కలిసి ఉన్నాయండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టుడి. నాకు కావాల్సిన మాట ఏంటంటే సమస్తమును పరిశీలించి లేదా పరీక్షించి ఏం చేయాలి? మేలైన దానిని చేపట్టుడి. అంటే ఒక విషయాన్ని ఏదైనా మనం చూడాలి లేదా బజార్కి వెళ్ళి ఏదైనా కొనాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? లేడీస్ అయితే ఒక చీరైనా ఎన్ని చూస్తారు? అన్నీ పరిశీలన చేసి పరీక్షించి వాళ్ళకి నచ్చిందో మేలైనదో బాగుందో అనుకున్నది తెచ్చుకుంటారు. అది వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని కదండి. అదే విషయాన్ని దేవుడు కూడా ఇక్కడ చెప్తున్న మాట ఆధ్యాత్మిక సంబంధం విషయంలో కూడా శారీరకంగా ఎన్నో విషయాలు ఓకే అనుసరిస్తున్నావు, ఆధ్యాత్మికంగా కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సమస్తము పరీక్షించి మేలైనది ఏది, నీ జీవితానికి క్షేమకరమైనది ఏది, నీకు నష్టంలోకి నడిపించేది కాకుండా మేలుకరంగా క్షేమకరంగా సంతోషంగా ధన్యకరంగా ఉండేది ఏది ఉంది అని అంటే దాన్ని చేపట్టు అని దేవుడు చెప్తున్నాడు. దాన్ని చేపట్టినట్లయితే పిలిపి పత్రికలో ఇంకొక మాట ఏమంటాడంటే అది ఇప్పుడు ఇది చేపట్టేది మేలుకరమైనది అయితే ఇప్పుడు శ్రేష్టమైన కార్యం చేసే వ్యక్తిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ మాట చదువుతున్నాను చూడండి. పిలిపి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అండి. మీరు శ్రేష్టమైన కార్యాలను వివేచింపవారగుటకు అంటే మేలైన చేపట్టినప్పుడు శ్రేష్టమైన కార్యాలు చేసేటువంటి వ్యక్తిగా ఉండటానికి అవకాశం ఉంటుందని ఈ చిన్న మాట నేను తీసుకున్నానండి. కనుక ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే అన్నీ పరిశీలించు, మేలైనది ఏదో దాన్ని చేపట్టడానికి ప్రయత్నించి. ఇప్పుడు మేలైనది ఏది? రోమపత్రికలో ఏం చెప్తాడంటే 14వ అధ్యాయంలో రోమపత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతున్నానండి. 14వ అధ్యాయం రోమపత్రిక 14వ అధ్యాయము అక్కడ ఏమంటాడంటే తినువాటిని గురించి తినేటటువంటి వారిని గురించి తిననటువంటి గురించి ఇద్దరిని తెలియపరుస్తూ ఇంకా కిందకు వచ్చినప్పుడు ఈ దినం కంటే ఆ దినం మంచిది, ఆ దినం కంటే మంచిది అనేది ఆచరిస్తున్నటువంటి విషయాల్లో అది దేవుని కొరకే మీరు ఆచరిస్తున్నారు కనుక అది పెద్దగా ఇబ్బంది కాదు అన్నట్లుగా ఈ రోమ సంఘంతో చెప్పినట్లు నేను గ్రహించాను. చదువుతున్నాను చూడండి ఒకసారి 3వ వచనం. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినుని వానికి తీర్పు తీర్చకూడదు, ఎలా అనగా దేవుడు అతను చేర్చుకొనును. ఏమండి? ఇక 5వ వచనం చదువుతున్నాను. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినం మంచి దినమని ఇచ్చుచున్నాడు, మరి ఒకడు ప్రతిదినం సమానంగా ఇచ్చుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకునవలెను. దినము లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, తినవాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించున్నాడు. ఇప్పుడు దినాలు మాసాలు చేద్దనటువంటి పౌలు గారే మరి రోమ సంఘానికి కూడా చెప్పాడు. ఇప్పుడు మనం ఆ బైబిల్లో లేదు, చేయొద్దు, చెందొద్దు అంటున్నారు కదా. మరి ఇప్పుడు ఇక్కడ తినొద్దంటే ఒక దినము కంటే మరొక దినమని ఎంచుకుంటూ చేస్తున్నాడంటే అవి దేవుని కొరకే లక్ష్య పెట్టుచున్నాడు. దినములు లక్ష్య పెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, ప్రభు కోసమే చేస్తున్నాం. ఇప్పుడు 40 దినాలు మనం ఎన్నుకున్నామండి. ఈ 40 దినాలుగా దేవునితో గడపడానికి ఇష్టపడుతున్నాం. ఏమండి? అపోస్తలులు చెప్పలేదు, వీరు చెప్పలేదు, వారు చెప్పలేదు. బైబిల్లో ఎన్నో మార్పులు చేర్పులు జరుపుకుంటూ వచ్చాయి కదండి. నా ఉద్దేశం నేను జ్ఞాపకం చేస్తానండి, నేను గ్రహించినటువంటిది
కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే దినాలు పరిస్థితులు ఏవైనా కావచ్చు, దినాలు, రోజులు, తారీఖులు, సంవత్సరాలు ఏవైనా కావచ్చు. కానీ దేవుని చిత్తానుసారంగా దేవుని సన్నిధిలో దినాలు, సంవత్సరాలు, మాసాల్లో కలుసుకోవటం తప్పు ఏమైనా ఉందా? లేకపోతే ఆ 40 దినాలు దేవుని సన్నిధిలో గడపటం కారణంగా దేవునికి ఏమైనా నష్టమా? లేకపోతే చేయొద్దు అనుకున్నటువంటి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందా? చేయటం వల్ల మనం చేయటం వల్ల లేకపోతే అలా అనుసరించడం వల్ల వాళ్ళు కలిగే నష్టం ఏంటి అని అంటే ఏం సమాధానం చెప్పరు. ఇప్పుడు నేను తింటే నా కడుపు నిండుద్ది, మీకు కాదు కదా. ఒకవేళ నువ్వు సహోదరుని ప్రేమించి వాళ్ళు చేస్తున్నది రాంగు ఏదైనా ఉందనుకోండి, ఫోన్ చేసి తమ్ముడా అన్న కొద్దిగా ఇలా ఉంది కదా అనుకుని ప్రేమతో చెప్పొచ్చు కదా. అంటే రకరకాలుగా వీళ్ళ మీద వాళ్ళు పోస్టులు పెట్టేసి ఖరాబ్ చేసేసి సహోదరుల మధ్యన ఉన్నటువంటి ప్రేమ రాగాలు కోల్పోయేటట్టు చేయటం ఏంటండి? ఏమంత సమంజసంగా ఉందంటారు? ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ నేను మాంసం తింటున్నాను అనుకోండి, అవతల వ్యక్తి కూరగాయలు తింటున్నాడు. ఇప్పుడు నేను మాంసం తినే వ్యక్తి కూరగాయలు తింటున్నా మంచిది కాదు అనొద్దు, తృణీకరించు, తక్కువ చేయొద్దు. ఈ కూరగాయలు తింటున్న వ్యక్తి మాంసం తింటున్న వ్యక్తికి ఇది మంచిది కాదు అని అనొద్దు. వీళ్ళిరువురికి అవి అన్నీ కూడా ఆయన ఇచ్చిన ఇరువురు కూడా ఒక రోజు ఉంది, తీర్పు తీర్చే రోజు. ఏమండి అనే సంగతిని మనం గమనించుకొని తక్కువగా తృణీకరించేటట్టు కాకుండా తోడు సహోదరుని మరి చేయని వాళ్ళు చేసే తప్పేనుంటే చెప్పు. తప్పేంటి తప్పేంటి అంటే సందర్భం, పరిస్థితులు, రోజులు, తారీఖులు ఏవైనా దేవుని సన్నిధిలో గడపటం తప్ప, దేవుని ఆరాధించుకోవటం తప్ప, ఏదైనా దేవుని దగ్గరికి వెళ్ళి తన మనవలో కష్ట శ్రమలు చెప్పుకొని నాకు సహాయం చేయండి అని దేవుని అడగటం ఏమైనా ఇబ్బందా? వాళ్ళకి ఏమైనా ఇబ్బందా అంటే మరొక మాట ఇంకోటి అడుగుతారు, మరి ఈ సమయంలోనే చేయాలా అనంటే, అంటే ఇప్పుడు అందరూ చేస్తున్నట్టు ఈ రోజుల్లోనే, ఈ వసంతకాలం స్ప్రింగ్ సీజన్లోనే చేయాలా? పోన్లే నీ మాటకు వస్తాం. పోనీ మీరు చెప్పేది ఇంకో రోజు ఏదైనా ఉందా? ఇంకో రోజున మీరు నిర్ణయించారా? పోనీ ఆ రోజు చేస్తే మళ్ళీ ఇంకొకరు ఆ రోజే చేశారంటారుగా మరొకరు. ఏమండి కనుక దినాలు, మాసాలు, సంవత్సరాల వల్ల ఆ పౌలు గారు అక్కడ ఉన్న పరిస్థితి, నేను చేసింది మీరు వెళ్ళిపోయేట పరిస్థితుల్లో మరలా గతకాలపు స్థితిలోనికి, ఆచార వ్యవహారంలోకి వెళ్ళిపోతున్నారు కనుక అది మంచిది కాదు. ఆచారం వద్దు. ఇప్పుడు మనకి ఈ 40 దినాలు ఆచారంగా ఆర్సీఎం పరిస్థితులు సహోదరులు ప్రారంభించిన, ఇప్పుడు దీనిని ఆచరణబద్ధముగా దేవి చిత్తానుసారంగా నీ జీవితంలో కలిగినటువంటి కష్టమో, నష్టమో, కలతో, కలవరమో, పాపస్థితో, భయంకర స్థితితో వచ్చి దేవుని దగ్గరకు వచ్చి కొన్ని దినాలు దేవునితో గడిపి ఆ కష్టాన్నంతా కూడా దేవునితో చెప్పుకొని ఆయన దగ్గర చక్కటి పరిష్కారం పొందుకొని, ఏమండి ఆ పరిష్కారాన్ని అనుభవిస్తూ ఎంతోమంది వెళుతున్నారు. ఇప్పుడు నేను కూడా అనుసరిస్తుంటానండి, కానీ ఆచారం ప్రకారం కాదు, ఆచరణ ప్రకారంగా. అంటే దానికి దీనికి తేడా చాలా ఉందండి. ఆచరణ మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటున్నామో అది సంవత్సరం అలా రిపీట్ అవటం కాకుండా, దేవుడు చేసినటువంటి పరిస్థితుల నుండి సంఘ బిడ్డలు ఉన్నటువంటి వారు వాళ్ళ ఆధ్యాత్మికతలు ఎదుగుతుంటే, కొందరు ఈ 40 దినాలు ఎవరో ఒకరు కొందరు వస్తున్నారు. ఆ క్రీస్తు ప్రభు యొక్క పడిన శ్రమల గురించి, ఆ కష్టాన్ని గురించి, మనందరికీ ఈ విధంగా క్రీస్తు ప్రభు గారు చనిపోయారు, ఆయన తిరిగి లేచాడు, ఇప్పుడు కానీ ఆయన నమ్ముకుంటే, లేకపోతే నీ స్థితిని మార్చబట్టడానికి ఆయన దగ్గరకు వచ్చి ఆయన నమ్మి మనసు మార్చుకొని పశ్చాత్తాపడి బాప్తిస్మం పొందితే నువ్వు రక్షింపబడతావు బాబు అని చెప్పినప్పుడు ఎంతోమంది, ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు తప్పనిసరిగా ఫలితం మాత్రం కనబడుతుంది. అలా దేవస్థానాలు కనబడటం కానీ సంఘంలో కూడా కొందరు బలపరచబడుతున్నారు. తప్పేంటి? అది నా భావన. అసలు కనీసం ఎవరు కూడా సరైన ఇన్ఫర్మేషన్ చెప్పకుండా అలా లేదు, ఇలా లేదు, అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు. అదెందుకండి? పెద్ద మనసుతో ఆలోచించండి. కనుక చేసేటటువంటి వారిని కాదు అని కించపరచడం కంటే, చేయకపోతే చేయపో, నీ ఇష్టం అది. ఏమండి చేసేటటువంటి చేయని దేవుడితో గడపడం తప్పే ఉంది. అంటే ఈ రోజులు గడపొద్దు, వేరే రోజులు గడపాలని మీరు నిర్ణయిస్తారా? పని ఎవరో నడుస్తుంది, ఏదో సందర్భంలో కొద్దిగా వెళ్తుంది, దేవుని దగ్గరికి వెళ్ళటం తప్పేంటి? అది ఇప్పుడు ఈ విధంగా ఎందుకు కూడుకుంటున్నారు, ఇన్ని రోజులు ఎందుకు చేస్తున్నారంటే ఒక స్పెసిఫిక్ మనం చెప్తున్నాం కదా. క్రీస్తు ప్రభు ఆ శ్రమలను కొడుకుల శ్రమ పొందారు కనుక ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకుని, ఒకప్పుడు మా బ్రతుకులు ఎలా ఉన్నా బ్రతుకులు ఈ విధంగా మార్చడానికి ఆ మహానుభావులు ఆ క్రీస్తు ఎంత శ్రమ పొందితేనే ఈ రోజున ఇట్టున్నామండి. కొద్దిపాటి నెమ్మదండి మా బ్రతుకులు. ఆయన్ని జ్ఞాపకం చేసుకొని మరి మేము ప్రార్థన చేసుకుంటున్నామండి.
అని అంటున్నావు. తప్పేంటి? ఏమని ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక దీన్ని మరొక రకంగా చెప్తే ఈ 40 దినాలు ఆచరణ కాకుండా ఆచరణగా నీకు ఏదైతే ఇబ్బంది ఉందో జీవితంలో, ఏదైతే నువ్వు జయించలేకపోతున్నావో, దేని ముందైతే నువ్వు ఓడిపోతున్నావో నిస్తగా నీకున్నట్టు పరిస్థితిని బట్టి మరి పశ్చాత్తాపంతో మరి దుఃఖకరంగా ఒక క్రమానుసారంగా నీ మనసు మార్చుకుంటాను, ఆయన ద్వారా గొప్ప కార్యము నీ బ్రతుకులు జరిగించుకుంటానికి ఆ పశ్చాత్తాప దుఃఖంతో ఆయన సంధిలో మరి మనం ప్రార్థన చేసుకొని అడిగి పొందుకోవచ్చు కదా. ఇప్పుడు ఏదైతేనే ఏదో ఒక రోజు, అన్ని రోజులు ఆయన చేసినవే కదా. మీరేమో ఈ రోజులో చేయకూడదు మంచి కాదు, మరొకటి మంచి అంటారనుకోండి, యువతలో ఈ రోజులు ఎందుకు మంచిది కాదని మరి గొడవే కదా. ఏమండి, ఇప్పుడు ఒకవేళ ఆ ఆచరించేటటువంటి విషయంలో ఆచరణబద్ధంగా అయితే మంచిది కాదు తమ్ముడు. ఆనాడు ఇశ్రాయేల్ కూడా దేవుని చిత్తాన్ని బట్టి ఆశ్రయించినట్లు చేసినప్పుడు వాళ్ళ హృదయం దేవునికి దూరముగా ఉండి ఆచరించారు, ఆచరణలో పెట్టలేదు ఏది కూడా అని మనకు తెలుసు కదా. మత్స్యసూత 15 అధ్యాయం 13 అధ్యాయం చదువుకున్న భాగం ఉంటుంది కదండి. అలా కాకుండా అనేక పర్యాలు బైబిల్ గ్రంథంలో కొద్ది వెనక్కి వెళ్తే, ఇప్పుడు ఎస్తేరు గారి కాలంలో కానీ లేకపోతే యోవేల్ దగ్గర కానీ వీళ్ళ దగ్గర కానీ ఇప్పుడు ఈ యొక్క క్రైస్తవుల లెంటికి దానికి లింకు లేదు. చిన్న ఒక ఎగ్జాంపుల్గా కొద్దిగా అవగాహన కలగటానికి చెప్తున్నాను, కానీ దీన్ని సపోర్ట్ ఏం చేయదండి. అది ఒక స్పెసిఫిక్ టైంకి వాళ్ళు ఉండటం పరిస్థితిని బట్టి కొద్ది ఉపవాసదైనా ప్రకటించుకుని వాళ్ళకున్న కష్టాన్ని నుండి విడుదల పొందటానికి దేవునితో గడిపారు. ఇప్పుడు అటు ప్రమాద స్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు దేవునితో గడపొద్దంటే ఈ నెల దినాలు ఈ 40 దినాలు గడపకూడదు, రేపొద్దుని గడపాలని అనుకో, ఈలోపు ఇటు చేస్తే దాని రెస్పాన్స్ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు చెప్పే మహానుభావులు పెద్దోళ్ళు తీసుకోగలుగుతారా? ఏమండి ఆలోచించండి, ఎలా కుదురుద్దండి? కొద్ది చేయండి, చేసుకోనివ్వండి, అది నీ ఇష్టం. అది ఇప్పుడు చేయాలి అని మెన్షన్ చేయబడినప్పుడు ఎవరు విజ్ఞాతగా వాళ్ళకి విడిచిపెట్టినప్పుడు మీకేంటంటే అంత బాధ? వాళ్ళు ఎవరు చేయలేదనుకోండి, ఇప్పుడు నాకు కష్టమో నష్టం వచ్చింది దేవుని దగ్గరికి చెప్పుకోకూడదా? ఈ రోజునే చెప్పాలి అన్న రూల్స్ ఏమైనా పెట్టిందా బైబిల్? ఏంటండి ఏమో నాకు అనిపిస్తుంది, నా భావం చెప్తుంది, నాకు ఎవరో నేర్పించింది ఇది కాదండి. ఎందుకు ఇలా అవుతుందో కొద్దిగా ఏమో ఒకవేళ ఆలోచన పనులు ఏమైనా ఉంటే తప్పనిసరిగా నా స్క్రీన్ మీద ఉంటుంది. ఏదో కామెంట్లు పెట్టి అల్లరగా ఏదో చేసుకునే కంటే ఇప్పుడు ఒకవేళ నేను చెప్పింది ఇదనుకోండి, తమ్ముడో ఇలా ఉంటుంది కదా అని చెప్పారు అనుకోండి, న్యాయసమ్మతమైతే ఆలోచిస్తాం. కానీ న్యాయసమ్మతాన్ని ముందు మీరు చెప్పే ముందు దేవుని దగ్గరికి వెళ్ళి 40 నెలలు గడపడం తప్ప. నా కష్టమో సుఖమో లేకపోతే సంఘంలో బలపరుచుకొని కూర్చొని కొద్ది సమయం దేవునితో గడిపితే మీకు నష్టం ఏంటి? మాకు లాభమే. ఎందుకంటే దేవునితో గడిపే విషయంలో కొన్ని విషయాలు ఆయన దగ్గర మేలు పొందుకుంటున్నాం, కొద్ది నెమ్మది పొందుకుంటున్నాం. ఇన్నాళ్ళు లేనిది ఆ రోజును ఎక్కువ కంటిన్యూగా గడుపుతున్నాం. అది ఆచారంగా కాకుండా కొందరు మీరు అన్నట్టుగానే కొన్ని విషయాలు ఈ పర్టికులర్గా 40 దినాలు గడిపిన తర్వాత ఇక మిగతా ఆరాధనలు అన్నీ కూడా ఎగ్గొట్టేసేటువంటి వారు కూడా లేకపోలే. అది కరెక్ట్ కాదు. ఇవి చేస్తూనే అవి కంటిన్యూ అయితే ఇంకా బలపరచబట్టడానికి అవకాశం ఉంటుంది. ఏమండి, కనుక ఈ 40 దినాలే కార్యక్రమాల్లో ఏదో పాపమో లేకపోతే ఏదో చెడో తినేది తాగే చేయకుండా ఉండటమే కాకుండా నీకు హాని కలిగించేది ఏదైనా సరే ఈ రోజును పునాది వేసుకున్నావంటే ఇక నుండి తినకుండా దైవ సంబంధంగా నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే నీ బ్రతుకు ధనీకరం మారటానికి ఫౌండేషన్ స్టోన్గా తీసుకోవచ్చు కదా అని నా భావన. కనుక నేను ముగించడానికి ఇష్టపడుతున్న ప్రియమైన సోదరుడా సహోదరి, నా ఉద్దేశం అయితే నేను కూడా చేస్తున్నాను. ఎందుకంటే తప్పనిసరిగా గమనించండి, దేవుని దగ్గర ఈ పరిస్థితి మరలా చెప్తున్న ఈ మాట, రోజులు గంటలు ఏ రోజైనా కానివ్వండి, ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని దినాలు గడపటం తప్పు కాదు అని నాకు అనిపిస్తుంది. ఇక దానికి వాళ్ళు చేయలేదు పిలిచింది నాకు అర్థమవుతుంది, వాళ్ళు చేయలేదు, గడిచిపోయింది. అది ఇప్పుడు వాళ్ళు చేయొద్దు అని చెప్పినప్పుడు, చేయమని చెప్పలేనప్పుడు ఏమండి మనం దాన్ని కాదు అని ఉంటుందేంటి? దానికి ఉదాహరణగా రేపు 40 దినాలు యేసు ప్రభు చేసిన దానికి, గత కాలంలో ఓటీలో ఉన్నటువంటి పెద్దలు చేసిన దానికి ఇప్పుడు 40 దినాలకి ఏమన్నా బంధుత్వం ఉందా అని రేపు మాట్లాడుకుంటూ ప్రయత్నించేందుకు క్లుప్తంగా ఆఖరికి ఫైనల్గా నేటి క్రైస్తవులు చేయొచ్చా చేయకూడదా అని అంటే నా అభిప్రాయ ప్రకారం దేవుని దగ్గరికి ఏ టైం అయినా ఎప్పుడైనా ఎన్ని రోజులైనా ఏ రోజైనా సమస్య లేకుండా వెళ్ళి నువ్వు 10 రోజులు గడుపుతావో 20 రోజులు గడుపుతావో నెలంతా గడుపుతావో మరో రోజు గడుపుతావో
అది నీ నిబద్ధత, నువ్వు తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి దేవునితో గడపొచ్చు. అది సంఘంగా గడపొచ్చు, కుటుంబం గడపొచ్చు, వ్యక్తిగాని గడపొచ్చు. నీకున్నట్టు ప్రాబ్లం ఎవరితో నేను చేసినప్పుడైనా విడుదల కలిగి చేస్తానని ఉన్నది కనుక అట్టి విధానంలో ముందు సాగే కృప. చేయనోళ్ళని మీరేమనకండి, సర్లే తొమ్మిడోళ్ళు చేయట్లేదు, సరే చేస్తున్నటువంటి వాళ్ళు చేయలేనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వారిని కూడా సరే కానండి చూద్దాం అన్నటువంటి వెళ్ళనే ఉండే. ఇప్పుడు కక్షతనే మిష చేతనే దేవుని సువార్త ప్రకటింపబడింది అంటాడు కదా పౌలు గారు. చేయనండి, ఇప్పుడు తీర్పు తీస్తాడు. ఏదో ఒక రోజున కొద్ది రోజులు ఎదురుకెళ్ళేటప్పటికి ఎదురు గొప్ప తగులుతామో లేదా ఏదో మంచి ఆలోచించినప్పటికి వాడు కూడా మానుకుంటాడు. ఇప్పుడు ఆదిలోనే ఏదో చేసుకున్న దాంట్లో మనం అడ్డంగా పెట్టేసి మనకు మనం శత్రువులు అయిపోతే నా దగ్గర నువ్వు రావు, నీ దగ్గర నేను రాను, ఇది కదా దుష్టు పెట్టేటట్టు కొంత కీచులాట అని అనిపిస్తుంది. కనుక అలా కాకుండా చేసోళ్ళు చేయనివ్వండి, చేయనోళ్ళు మానేయనివ్వండి. కానీ మేలైనది నీ జీవితానికి ఆయనతో గడిపటానికి ఏ సమయం సందర్భం ఏదైనా ఏ దినమైనా నువ్వు దేవుని కొరకే లక్ష్య పెడుతున్నావు, దేవుని కొరకే చేయాలనుకుంటున్నావు కనుక క్యారీ ఆన్. నా అభిప్రాయం దేవునితో గడుపు. ఆ కష్టం విడుదల పొందు, నువ్వు ఆనందిస్తావు, సంతోషిస్తావు. వాళ్ళు ఎలాగో ఇవ్వలేరు, కాదన్నోడు ఇవ్వలేడుగా. ఇప్పుడు కాదని లేవలేడు. ఈ 40 నెలలు స్పెషల్గా గడుపుతాం కంటే అవతల ఆదివారాలు మళ్ళీ మరి కంటిన్యూ కూడికి లేవు, అవన్నీ కూడా కంటిన్యూ అవ్వాలి. దీనికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మిగతా అన్ని తక్కువ అన్నట్టుగా చేసుకుంటే మళ్ళీ కొద్దిగా ఆలోచించదగ్గ విషయం. దీనికి ఎలాగైతే పర్టికులర్గా ఒక విషయాన్ని బట్టి చేస్తున్నావో అదే నిబద్ధతతో, అదే భక్తి భావాలతో, అదే మిగతా కూడికల్లో కూడా వాక్యం విని బలపరచబడుతూ ఆయన రాకడ సిద్ధపడే కృప దేవుడిని కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. పరమ తండ్రి నీకు వందనాలు. 11 మాటలు పరమార్థం ఏంటో గమనించుకొని మీ చిత్తం మేరకు ఆలోచించి ఆయన శ్రమ దినాలు పాటించడం వల్ల మా ఆధ్యాత్మిక స్థితికి మేలని చేస్తున్నవారు చేయనటువంటి వారిని ఒకనొకరు నాయన ఇబ్బంది కలిగించుకోకుండా ముందుకు సాగిపోయే తోడ్పాటు, ఆత్మ తోడ్పాటు సహాయం చేయమని మరలా మీ చేతి మీద కలిసి కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, థ్యాంక్ యూ.